శ్రీ గురుభ్యో నమః. సీతమ్మ తల్లి కోసం రామచంద్రమూర్తి రామసేతును నిర్మించి లంకకు వెళ్లి యుద్ధం ప్రారంభించాడు. అటు రామలక్ష్మణ హనుమంతులను ఇటు వానర సైన్యాన్ని ఇద్దరిని ఎదిరించడం రావణుడి సోదరుడైన అహిరావణుడికి అత్యంత కఠినంగా అనిపించింది. అహిరావణుడు పాతాళ లోకానికి రాజు. ఇతడు కాళీమాతను పూజించి అనేక మంత్రసిద్ధులను పొందాడు. రామచంద్రమూర్తిని యుద్ధంలో ఓడించడం అసాధ్యమని తెలుసుకున్న అహిరావణుడు ఓ రోజున యుద్ధం జరిగి విశ్రాంతి గుహలో నిర్తిస్తున్న రామలక్ష్మణులను తన మాయాజాలంతో ఎవరికీ తెలియకుండా పాతాళ లోకానికి ఎత్తుకెళ్తాడు. ఆ రాత్రి ఎలాగైనా రామలక్ష్మణులను కాళీమాతకు బలివ్వాలని ప్రయత్నిస్తాడు. కానీ విషయం తెలుసుకున్న హనుమంతుడు వాయువేగంతో పాతాళ లోకానికి వెళ్లి అక్కడ అహిరావణుడి సైన్యాన్ని ఓడించి అహిరావణుడితో యుద్ధం చేస్తాడు. అహిరావణుడు తన ప్రాణశక్తిని 5 జ్వాలలలో 5 వేరువేరు దిశల్లో దాచిపెడతాడు. విషయం తెలుసుకున్న హనుమంతుడు 5 దేవతా శక్తులతో పంచముఖి హనుమాన్ రూపం దాల్చి ఉత్తరం వైపున వరాహమూర్తిగా, దక్షిణం వైపున నరసింహస్వామిగా, తూర్పున స్వయంగా హనుమంతుడిగా, పశ్చిమాన గరుడమూర్తిగా, ఆకాశం దిశగా హయగ్రీవుడిగా రూపం దాల్చి అహిరావణుడి యొక్క 5 జ్వాలలను సమకాలంలో ఆర్పాడు. దీంతో అహిరావణుడు మరణించాడు. ఈ విధంగా హనుమంతుడు అహిరావణుడిని జయించి రామలక్ష్మణులను తిరిగి లంకకు తీసుకెళ్లాడు. జై హనుమాన్. శ్రీమాతే నమః.